నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో భయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ నార్జో N63 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిగా వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే రియల్మీ నార్జో N63 ఫాస్టెస్ట్ 45 వాట్ ఛార్జింగ్ అని ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవి. సో ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉన్నట్టుంది, కానీ ఇక్కడ ఫస్ట్ లుక్ వైజ్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్కి నార్మల్ ఐఫోన్ లాంటి లుక్ ఉంది, కానీ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మాత్రం ఒకటి బ్లూ కలర్ వేసేసరికి అయితేనేమో మనకు లేదా టెక్స్చర్ డిజైన్తో పాటు వస్తుంది. అండ్ పింక్ కలర్ లాంటి వైలెట్ కలర్ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ బ్రష్ ఫినిష్ లాంటి డిజైన్ అయితే వస్తుంది అనమాట. హైలైట్స్ చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రా ఫాస్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్, ఎక్స్ట్రా డ్యూరబుల్ అండ్ 4 years ఆఫ్ లార్జ్ ఫ్రీ ఆఫ్ యూజ్ సర్టిఫికేషన్ అంటే 4 years దాకా ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. మెయిన్ హైలైట్స్ ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేసారంటే 5000 mAh బ్యాటరీ, 45 hours ఛార్జరు, ఇక్కడ ఎయిర్ జెస్చర్స్ వస్తున్నాయి, డైనమిక్ ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుందని అయితే అంటారు. అండ్ ఇక్కడ అడిషనల్గా చూసుకుంటే 90 years రిఫ్రెష్ రేట్, IP54 వాటర్ రెసిస్టెన్స్, AI నాయిస్ రిడక్షన్ కాలింగ్, 4 years ఆఫ్ స్మూత్, 7.74 mm అల్ట్రా స్లిమ్ బాడీ, AI బూస్ట్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు. అని బాగున్నాయి. ఇక్కడ లెదర్ బ్లూ కలర్ అనమాట. సో ఇది లెదర్ బ్లూ కలర్ డిజైన్తో పాటు వస్తుంది. అండ్ స్పార్కల్ డిజైన్ ప్రీమియం వీగన్ లెదర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కలర్స్ సెకండ్ కలర్ గురించి అయితే ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేరు బై, చూద్దాం. నెక్స్ట్ చూసుకోవచ్చు ఎట్లైనా ప్రైస్ కూడా కంపారిజన్ చేస్తాను. సో ఇక్కడ ఆక్టోకోర్ ప్రాసెసర్ అని పెట్టారు. ఇక్కడ ప్రాసెసర్ గురించి ఏం మెన్షన్ చేస్తలేరు ఏందన్న డౌట్ వస్తుండొచ్చు మీకు. దాని గురించి స్పెక్స్లోకి చెప్పేసుకుందాము. ఇక్కడ కూడా ఆక్టోకోర్ అనేసి అయితే మెన్షన్ చేస్తారు, స్మూత్ బాడీ. అండ్ ఇక్కడ 90 years రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గమనిస్తే 4 years ఆఫ్ ల్యాక్స్ ఫ్రీ యూజ్ అవే ఎక్కువ చెప్తారు, AI బూస్ట్ వస్తుంది అనేసి అయితే ఎక్కువ మెన్షన్ చేస్తారు అన్నమాట. 6.7 inches డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా AI తీసుకొచ్చారు, 90 years రిఫ్రెష్ రేట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, ఎయిర్ జెస్చర్స్ ఉన్నాయి, 50 MP కెమెరా, కాల్ చేసుకోవచ్చు, కాల్ రికార్డింగ్స్, షార్ట్ వీడియో జెస్చర్స్, ఇక్కడ డైనమిక్ బటన్ కూడా తీసుకొచ్చిన ఫీచర్స్తో పాటు బాగుంది. అండ్ గేమ్ స్పేస్ అనమాట. సో బూస్టింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ అవన్నిటికి బాగుంటుంది. రైడింగ్ మోడ్, AI నాయిస్ రిడక్షన్ కాల్స్, ఓకే, మినీ క్యాప్సిల్ ఆబ్వియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 3.1 జాక్, టైప్ సి పోర్ట్, మైక్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. 50 MP AI కెమెరా, ఫొటోస్ ఇవన్నీ కూడా బాగానే చూపించారు బై. అండ్ కొన్ని శాంపుల్స్ ఉన్నాయి ఫొటోస్వి. నెక్స్ట్ లెవెల్ డ్యూరబిలిటీ బై బాగా చూపించారు ఇక్కడ, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ పక్క పెడితే ప్రాసెసర్కి సంబంధించింది ఇక్కడ కూడా మెన్షన్ చేయలేరు బై. సో ప్రైస్ చూసుకుందాం వీళ్ళ వెబ్సైట్లో. ప్రైస్ ఎంత ఉందన్న అంటే 8000 ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ సేల్ చూసుకుంటే మాత్రం 10th June నుంచి మధ్యాహ్నం 12 గంటలు 14th June దాకా సేల్ నడుస్తుంది. కూపన్ డిస్కౌంట్స్ ఆఫర్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. కలర్ లెదర్ బ్లూ వేరియంట్, అండ్ ఇది లెదర్ బ్లూ కలర్ అనమాట. నెక్స్ట్ ఇది ట్వైలైట్ పర్పుల్ కలర్ అనమాట, బాగుంది. 2 వేరియంట్స్ వస్తున్నాయి, 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 8500 అనమాట. మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కూపన్ ఆఫర్ బేస్ వేరియంట్కి. హయ్యర్ వేరియంట్ చూసుకుందాము. సో హయ్యర్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 9000కి వస్తుంది. అండ్ ఆఫర్స్ కూపన్స్ అప్లై చేస్తే ఎట్లా మీకు 8500కి వస్తుంది. సో ఒకవేళ తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు, కానీ ప్రైస్ గురించి సపరేట్ ఇంకోటి చెప్తాను. ఇక్కడ మన వాళ్ళు కొన్ని మెన్షన్ చేసిరన్నమాట బై, కూపన్స్ ఆఫర్స్ సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఒక బ్రీఫ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. పాజ్ చేసుకొని ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్న పర్చేస్ చేసుకోవడానికి రియల్మీ కాకుండా అండి చేస్తుంది బై, అమెజాన్లో ఉంది. కానీ నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం జస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ పేజ్ అంటారు కదా, సో ఆ నోటిఫికేషన్ పేజ్ ఉంది, ఇక్కడ లిస్టింగ్ పేజ్ అయితే కాలేదు. సో జస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది ఒక నోటిఫికేషన్ పేజ్ అయితే పెట్టారు ఇక్కడ. అండ్ 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. సేమ్ అవే స్పెసిఫికేషన్స్ ఏవైతే స్టార్ట్ చేస్తున్నాం అవే ఉన్నాయి. 10th June నుంచి సేల్ స్టార్ట్ అయిపోతే అప్పుడు మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే మాత్రమే డీసెంట్ ప్రైస్తో పాటు వస్తుంది. 8000కి పర్లేదు. ఆఫర్ సప్లై సైట్ ఇంకొంచెం తక్కువకి వస్తుంది అంటారు. సో ఓకే స్మార్ట్ ఫోన్ బై, మీకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా అవి కూడా చెక్ చేసుకుని ఒక చిన్న అడ్వైజ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాను. సో స్పెసిఫికేషన్స్ మేము చూసుకుంటే అక్కడ ఏవైతే హైలైట్ చెప్పినా అవే ఎక్కడ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లోనే ఛార్జర్ మెన్షన్ చేసిరు, 45 hours సూపర్ ఛార్జర్ వస్తాం, 5000 mAh బ్యాటరీ,
అండ్ 98 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, 6.74 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 4GB ర్యామ్ ప్లస్ 4GB వర్చువల్ ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ వేరియంట్ కానీ ర్యామ్ టైప్ కానీ అయితే మెన్షన్ చేయడం ఆబ్వియస్గా ఉంటే ఇట్లా మోస్ట్లీ UFS 2.2 ఉండొచ్చు అండ్ LPDDR4 ర్యామ్ టైప్ ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ గమనిస్తే ఇది భయ్యా. సో ఇది ఏంటంటే యూని SoC వాళ్ళ T612 చిప్సెట్తో పాటు వస్తుంది. సో ఇది మన వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేసారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం రెండు A75 1.8 GHz మీద వస్తున్నాయి అండ్ మిగతా A55 1.8 GHz స్పీడ్ మీద వస్తున్నాయి. మాలి G57 GPతో పాటు వస్తుంది. ఇక్కడ ఈ ప్రాసెసర్ పై నా సర్కిల్లో కూడా ఇంతకుముందు చెప్పుకున్నా కదా, ఈవెన్ లావా మొబైల్ అప్పుడు కూడా చెప్పిన యూని SoC వాళ్ళకి కొంచెం స్లైడ్గా హీట్ ఎక్కుతాయి, అది ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసే ఉంది ఈ స్మార్ట్ ఫోన్స్. అండ్ అందుకే మన వాళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ చేయలేనట్టు ఈ ప్రైస్ కేటగిరీకి యూని SoC ప్రాసెసర్ అంటే పోయి మోస్ట్లీ నేను స్కిప్ చేయమనేసి అయితే అంటాను. కెమెరాకి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, 1.8 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. రికార్డింగ్స్ చూసుకుంటే 480p 720p అండ్ ఆఫీసర్ 10dp రికార్డింగ్ ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా బై. సో ఇది సెల్ఫీ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇది డ్యూయల్ కెమెరా సెటప్స్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ రికార్డింగ్ చేసుకోవచ్చు, 720p రికార్డింగ్ ఉంది, 10dp రికార్డింగ్ కూడా లేదు ఫ్రంట్ సెల్ఫీకి. ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే యూని SoC వాళ్ళ TCS ప్రాసెసర్ కాబట్టి T612 4G వస్తుంది, 5G కూడా రావట్లేదు. ఇక్కడ 4G స్టాండర్డ్స్, 4G బ్యాండ్విడ్త్ ఇక్కడ ఉన్నాయి. కనెక్టివిటీ చూసుకుంటే మాత్రమే డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే వస్తుంది, 2.5% 5G బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. నావిగేషన్ చూసుకుంటే AGPS, GPS, GLONASS, VDS, గ్యాలియోస్తో పాటు వస్తుంది. సింగిల్ మైక్ వస్తుంది. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకుంటే రెండు వేరియంట్స్కి రెండు డిఫరెంట్ వెయిట్లు వస్తున్నాయి. ట్వైలెట్ పర్పుల్ ఉంది కదా స్టార్టింగ్లో మీకు ఇక్కడ చూపించిన ప్రైస్ దగ్గర, ఈ ట్వైలెట్ పర్పుల్ వచ్చేసరికి మీకు 189 గ్రామ్స్ ఉంది. అదే లెదర్ బ్లూ వచ్చేసరికి 191 గ్రామ్స్. థిక్నెస్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి పోర్ట్స్ అవన్నీ గురించి చూసుకుంటే మాత్రమే 3 జాక్ ఉంది, 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు, టైప్ సి పోర్ట్, మైక్, పవర్ బటన్, వాల్యూమ్ లాకర్స్ ఉన్నాయి బై. సెన్సార్ చూసుకుంటే మన వాళ్ళు మెన్షన్ చేసినట్టు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్, వర్చువల్ జైస్కోప్ అండ్ యాక్సలరేషన్ సెన్సార్తో పాటు వస్తుంది. రియల్మీ UI బేస్డ్ ఆన్ Android 14 అండ్ స్మార్ట్ ఫోన్లు ఏమొస్తున్నాయి, స్మార్ట్ ఫోన్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్, పవర్ అడాప్టర్, టైప్ సి కేబుల్, ఇంపార్టెంట్ గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ కార్డ్, ట్రే పిన్, ఫోన్ కేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇవి కొంచెం బేసిక్ అనిపించింది బై. అండ్ నాకైతే ఒక్క విషయంలోనే ఇది ఒకటి మంచిగా ఉంది అనుకోవచ్చు. ఒకటి లెదర్ ఫినిష్ లుక్, ఛార్జర్ 45 వాట్ ఛార్జర్ ఈ ప్రైస్కి రావడము. మీద ఆబ్వియస్గా పర్లేదు. అండ్ పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బై ప్రాసెసర్ కార్డ్ కొంచెం పెద్ద డిసప్పాయింట్మెంట్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రైస్ చూసుకుంటే మీకు కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా పక్కకు పెడితే బేస్ వేరియంటే సెలెక్ట్ చేసుకుంటున్నా 8500కు ఉంది. ఆ 8500 మీకు ఇంకా 2000 ఏమైనా వేసుకుంటే ఇట్లా మీకు వీళ్ళ దాంట్లోనే ఐ థింక్ రీసెంట్గా వచ్చిన రియల్మీ 12X అనుకుంటా. సో 11500కే ఏమో ఉంది, అది తీసుకోండి, అది ఇంకా బెటర్గా ఉంటుంది. రియల్మీలోనే రియల్మీ 12X తీసుకోమంటున్నా, వేరే బ్రాండ్లో కూడా పోతలేను బై. అండ్ వీళ్ళ నర్జో సిరీస్లో కూడా N65 కూడా ఉంది, కొంచెం ఒక 500-600 తేడాతో పాటు. 12X తీసుకోండి బెటర్, సేమ్ స్పెక్స్ మంచిగా ఉన్నాయి. సో ఓవరాల్గా నేను ఒక మాట చెప్పేది ఏంటంటే బై మోస్ట్లీ స్కిప్ చేయమనేసి అయితే అంటాను. ఒక 2-3 వేలు కక్కుతి పడకండి, వాల్యూ ఫర్ మనీ ఉంటే 5G తీసుకోండి. 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి 5G ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఒక చిన్న అడ్వైజ్ అయితే ఇస్తున్నా. మీరేమనుకోండి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫైనల్గా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే చూసారు కదా. ఒకే స్మార్ట్ ఫోన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి, ఇది తోపు అది అన్నట్టు కాగానే ఓకే స్మార్ట్ ఫోను ఈ బడ్జెట్లో వెతుకుతుంటే ఇట్లా రియల్మీ నుంచి కావాలంటే ఇది ఒక ఆప్షన్ లాగా అయితే పక్కకు పెట్టుకోండి. లేదు అంటే ఇట్లా మీకు ఒక 2-3 వేలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోకి అయితే వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తుంది, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.